మీకు ఫామ్ హౌస్ కోసం వ్యవసాయ భూమి కావాలా? మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా? అయితే ఎకరం 15 లక్షల రూపాయల చొప్పున 5 ఎకరా 10 ఎకరా 50 ఎకరా బిట్లు రోడ్డు సౌకర్యంతో కాంటాక్ట్ నిధి ఫార్మ్స్ 6281541619 6281541619. ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 2021 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవడం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించారు. నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్ లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం. వాటి సంబంధించిన కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి కావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కదా, ఇది ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించాం. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం.
వారు సానుకూలంగా స్పందించారు. గ్రాంట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారా? ఎంత రావాలి గ్రాంట్స్? దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా తెలుస్తుంది. నమ్మకం ప్రధాని కలిసిన తర్వాత కలిగిందండి. తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సహకరిస్తారనేటువంటి ప్రధాని సహకరిస్తారనేటువంటి నమ్మకం మీ భేటీ తర్వాత కలిగింది. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలు తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తారని ప్రధానమంత్రి గారు చెప్పారు. మేము ఏ అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో మాట్లాడామో వాటన్నింటినీ ఇప్పటికీ స్పష్టంగా మీ అందరికీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన నిధులు ఏవో ఉన్నాయన్నారు. వాటి గురించి అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం. వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఓవరాల్ ఫిగర్ ఎంత రావాలి? రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాటిని మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చే లెటర్ కావాలంటే